హాయ్ అండి, నమస్తే. నేను మీ తులసి. వెల్కమ్ బ్యాక్ టు తులసి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనము తోటకూర రైస్ చేసుకుంటున్నాము. ఎలా చేయాలో చూద్దాం రండి. తోటకూర శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకున్నానండి. ఇక్కడ ఉడికించిన అన్నాన్ని చల్లార పెట్టుకోవాలి. స్టవ్ పైన కడాయి హీట్ అయిన తర్వాత శనక్కాయ విత్తనాలు, పచ్చశనగపప్పు, మినప్పప్పు వేసి దోరగా వేయించుకోవాలి. ఇది వేగిన తర్వాత హాఫ్ స్పూన్ పెసరపప్పు, నువ్వులు హాఫ్ స్పూన్, జీలకర్ర 1/4, కొద్దిగా కరివేపాకు, 6 ఎండుమిర్చి ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఇవన్నీ కొద్దిగా సేపు చల్లారి పెట్టుకుందాము. అలాగే అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి 3/4 ఆవాలు, జీలకర్ర, పెసరపప్పు, పచ్చశనగపప్పు, మినపప్పు, శనక్కాయ విత్తనాలు, కొద్దిగా కరివేపాకు, 2 పచ్చిమిరపకాయ ముక్కలు, ఆనియన్స్, క్యారెట్ ఇవన్నీ వేసి కలుపుకోవాలి. అది వేగిన తర్వాత పసుపు, తగినంత ఉప్పు కలుపుకోవాలి. ఇప్పుడు అవి వేగిన తర్వాత కట్ చేసుకున్న ఆకుకూర వేసుకోవాలి. మూత పెట్టకుండా ఇక్కడ మగ్గించుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ వేయించుకోవాలి. మిక్సీ జార్ తీసుకొని 6 వెల్లుల్లి తీసుకొని గ్రైండ్ చేసుకున్నాము. ఒకసారి గ్రైండ్ చేసిన తర్వాత మళ్ళీ ధనియాల పొడి, గరం మసాలా వేసి నేను మళ్ళీ గ్రైండ్ చేసుకుంటున్నాను. ఇలా పౌడర్ చేసి పెట్టుకోవాలి. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూ వేయించుకోవాలి. క్యారెట్ త్వరగానే మగ్గిపోయింది. ఇంకా కొద్దిసేపు వేయించుకుందాం. ఇలాగే మసాలా పొడి అంతా వేసి కలుపుకుందాము. తోటకూరలో అంతా కలిసిపోయే వరకు కలుపుకొని ఇప్పుడు ఉడికించిన అన్నాన్ని కూడా ఇందులో వేసి కలుపుకుందాము. తోటకూర అంతా కలిసే వరకు కలుపుకుందాము. ఇప్పుడు ఇక్కడ నచ్చితే మీకు లెమన్ జ్యూస్ వేసుకోవచ్చండి. ఇక్కడ నేనైతే ఇప్పుడు వేయలేదు, మీకు నచ్చితే వేసుకోండి. అంతా కలిసిపోయింది కదా. ఇప్పుడు కొత్తిమీర ఆకు వేసేసి కలుపుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి అంతేనండి. ఒకసారి టేస్ట్ చూసుకొని ఉప్పు ఏమైనా తగ్గిందేమో చెక్ చేసుకోండి. నాకు ఇప్పుడు ఉప్పు తగ్గినట్టు అనిపించింది, అందుకని నేను ఉప్పు వేస్తున్నాను. అంతేనండి, రెడీ అయిపోయింది. తోటకూర రైస్ రెడీ అయిపోయింది. మీరు కూడా చూసి చేస్తారు కదా. ఎలా ఉందో చూసి ట్రై చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.